గత బైడెన్ సర్కారుపై ట్రంప్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేలా బైడెన్ సర్కారు కుట్ర పన్నిందన్నారు. భారత ఎన్నికల ప్రక్రియలో బైడెన్ జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. ఎవరినో అధికారంలోకి తీసుకురావాలని బైడెన్ ప్రయత్నించారని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచాల్సిన అవసరం అమెరికాకు ఏంటని క్వశ్చన్ చేశారు ట్రంప్. దీనిపై భారత్కు సమాచారం ఇచ్చామన్నారు. మరోవైపు భారత్కు అమెరికా $21 మిలియన్ సాయం ఎందుకు ఇవ్వాలని ఇప్పటికే వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మరొకసారి తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. భారత్కు తామెందుకు ఫండ్స్ ఇవ్వాలని క్వశ్చన్ చేశారు. మరోవైపు భారత్లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే $21 మిలియన్ ఫండ్ను ఇటీవల అమెరికా డోజ్ విభాగం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని మరొకసారి సమర్థించుకున్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు. భారత్లో మరెవరినో గెలిపించేందుకు గత బైడెన్ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. మియామిలోని ఓ సదస్సులో పాల్గొన్న ట్రంప్ ఈ నిధుల అంశాన్ని ప్రస్తావించారు. భారత్లో ఓటింగ్ శాతం కోసం మనమెందుకు $21 మిలియన్ ఖర్చు చేయాలి? బహుశా ఆ దేశంలో మరెవరినో గెలిపించేందుకు వారు ఇలా ప్రయత్నించి ఉండొచ్చని అర్థమవుతోందని ట్రంప్ ఆరోపించారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలి. అదే కీలక ముందడుగు అవుతుందని ట్రంప్ కామెంట్ చేశారు.